కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీతో ఒక కార్యకర్త ఫోన్ లో మాట్లాడారు. ఉరిబెట్టుకోవాలా అన్న కళ్ళలో నీళ్లు వస్తున్నాయంటూ ఏడ్చుకుంటూ తన బాధను మాట్లాడారు. 10 సంవత్సరం కింద ఆడియో అని చెప్తున్నారు మా ప్రతినిధి రాజేష్. అయితే దాంట్లో ఒక పేరు ప్రస్తావించారు. జనరల్ సెక్రటరీగా ఉన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవరన్నా అంటూ 1-2 సార్లు మాట్లాడారు ఆ కార్యకర్త. ఆ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ పైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి, సో మీరు ఆడియో కూడా విని ఉంటారు. సో మీ పైన ఎందుకు కామెంట్స్ చేశారు? సో మీరు ఏం చేశారు? ఆయనకు పదవి రాకుండా అడ్డుకున్నారా? ఏం జరుగుతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీలో? యాక్చువల్గా సీనియర్ లీడరు మహేందర్ రెడ్డి గారు మాకు అతనికి ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ పార్టీ పరంగా లేదు. కాకపోతే తను కూడా పార్టీ పదవి గురించి ప్రయత్నం చేస్తున్నారు చాలా రోజుల నుంచి. అదే క్రమంలో తను మాట్లాడినట్టున్నట్టు దానికి అదే క్రమంలో షబ్బీర్ అలీ గారిని కలిసి అంతకు ముందుగా పార్టీ పదవి కావాలని చెప్పేసి అడిగినట్టున్నారు. అదే క్రమంలో మాట్లాడిన పరిస్థితి లెక్క అనిపిస్తున్నది. ఎప్పటిదండి ఆడియో? అది మీకు ఐడియా ఉందా? ఎప్పటి నుంచి ఇది ఉంది? ఎప్పుడు మాట్లాడింది ఆడియో అనుకుంటున్నారు మీరు? నేను కూడా ఆడియో విన్నా. కాకపోతే ఏంటంటే 100% దాని మీద ఇప్పటిది ఆడియో అనేటువంటిది స్పష్టమైన క్లారిటీ అయితే వస్తలేదు. మహేందర్ రెడ్డి గారు కూడా షబ్బీర్ అలీ గారి అనుచరుడే ఫస్ట్ నుండి కూడా. కాకపోతే ఆయన కామారెడ్డి నియోజకవర్గ వాస్తవు కాదు, ఎల్లారెడ్డి నియోజకవర్గం తనది. ఇది మహేందర్ రెడ్డిది ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ వస్తుంది. అవునవును, ఎల్లారెడ్డి. మీరు కామారెడ్డియా? మనది కామారెడ్డి కాన్స్టిట్యున్సీ. ఓకే. ఆయన సర్పంచ్ గా ఉన్నారా మహేందర్ రెడ్డి? ఇప్పుడు సర్పంచ్ అండి అక్కడ? కాదు, గతంలో మాజీ సర్పంచ్. ఇంతకు ముందున్న పీరియడ్ లో సర్పంచ్ గా పనిచేస్తున్నారు 5 సంవత్సరాలు కూడా అన్నారు. సో ఏంటంటే మీ ఇద్దరికి ఏంటి అంటే ఏ స్థాయి పదవి కోసం అంటే మీరు ఎప్పుడు వచ్చారు? మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చారంట కదా, అవునా? అవును, మేము జనరల్ ఎలక్షన్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఆ రోజు జాయిన్ కావడం జరిగింది 3 సంవత్సరాల కిందట. ఎలక్షన్ కన్నా బిఫోరే, జనరల్ ఎలక్షన్ కన్నా బిఫోర్. మాకు మహేందర్ రెడ్డికి ఎటువంటి భేదాభిప్రాయం కానీ ఏమీ లేదు. తను నాకన్నా కూడా సీనియర్ లీడరు, పార్టీలో కూడా ఫస్ట్ నుంచి కూడా సీనియర్ లీడరే. ఆయన యొక్క పదవి గురించి, ఆయన యొక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినట్టుగా అనిపిస్తున్నది అందులో. అంటే ఇప్పుడు మీకు మీరు 2023 ఎలక్షన్స్ కంటే ముందే జాయిన్ అయ్యని చెప్తున్నారు, అంతేనా? అవును. మీకు ఎప్పుడు వచ్చింది పదవి? పార్టీ జనరల్ సెక్రటరీ పదవి మీకు ఎప్పుడు ఇచ్చారు పార్టీ? అందరితో పాటు నాకు సంవత్సరం కిందట వచ్చింది. ఏఐసిసి నుండి కేసీ వేణుగోపాల్ గారి ఆదేశాల మేరకు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మాకు అందరితో పాటు ఈ పార్టీ పదవి అనేటువంటిది ఇచ్చారు. ఓకే. సో అదే పదవి కోసం మహేందర్ రెడ్డి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? కాదు, కాకపోతే ఏమంటే తను ఏదైనా ఒక స్థానం, మంచి స్థానం గురించి అనేటువంటిది ఆశించినట్టుగా అనిపిస్తుంది. అదే పదవిని కాదు. కాకపోతే కామారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి మా సేమ్ జనరల్ సెక్రటరీ ఇద్దరికి వచ్చింది. ఇద్దరిలో ఇంద్రకరణ్ రెడ్డి ఒకరు, నేను. అప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడ్డందుకు గాను పార్టీ గుర్తించి నాకు పార్టీ పదవి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మీరు చెప్తున్న ప్రకారం మీరేమో కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత, ఆయనేమో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన నేత. అంటే ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన పదవి గొడవ అయితే మీ ఇద్దరి మధ్యలో వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మీరు ఇద్దరు వేరే కాన్స్టిట్యున్సీస్ కాబట్టి. ఒక జిల్లా, ఉమ్మడి జిల్లా నిజామాబాద్ ఓవరాల్ జిల్లా పదవి కావాలన్నప్పుడు మాత్రం మీ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. అవును, కానీ అది కామారెడ్డి జిల్లాకే వస్తుంది, కాన్స్టిట్యున్సీ వేరు. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కామారెడ్డి జిల్లాకు వస్తుందా? ఇప్పుడు అంటే జిల్లాలు ఓవరాల్ ఉమ్మడి జిల్లా గురించి చెప్పాను. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాలోనే ఇటు ఎల్లారెడ్డి ఉంటుంది, కామారెడ్డి ఉంటుంది. అవును అవును. సో అదే మొత్తం ఓవరాల్ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పదవి దగ్గరే మీ ఇష్యూ, మీ ఇద్దరి మధ్యలో ఇష్యూ. మా ఇద్దరి మధ్యలో ఏం ఇష్యూ లేదు అందులో. మరి ఇష్యూ లేకపోతే అంత క్లియర్ గా ఆయన ఏడ్చుకుంటూ చెప్తున్నాడు, ఉరి పెట్టుకోవాలని అన్నా నేను, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆయన అనేది ఆయనకు పదవి ఎందుకు రాలేదన్నటువంటి ఆవేదన వెలగక్కుతున్నారు. అవును, అంతేగాని నాకు ఎందుకు వచ్చిందన్న విషయం కాదు. దాంతో పాటు ఈయనకు కూడా వచ్చిందన్న విషయం చెప్తున్నారు. అంటే మీరు ఆడియో వినుంటారు చంద్రశేఖర్ రెడ్డి గారు, నాకు పదవి అన్న, నాకు పదవి రాలని కష్టపడుతున్నా, ఇదేంటి డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారా అని ఆవేదన వెళ్ళగొచ్చు. ఓకే, అంతవరకు ఓకే.
కానీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అంటే ఇక్కడ నేను మళ్ళీ ఉచ్చరించలేను కానీ అవునవును వేరే బాగా అన్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అంటున్నాను నేను. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవరన్నా మీ పైన చాలా క్లియర్ కట్ గా ఆరోపణలు చేస్తూ మీ పేరు తీసుకొని ఆయన మాట్లాడిన విషయంలో అంతర్యం ఏముందంటే నేను మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. చెప్పండి. ఆయన నాకన్నా కూడా పార్టీలో సీనియర్ నేత, గతంలో కూడా సర్పంచ్ గా పనిచేసిండ్రు, పార్టీ గురించి పనిచేసిండ్రు. నేను ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కన్నా ముందు పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, అప్పుడు ఇక్కడ సీఎం గా ఉన్న కేసీఆర్ ని కాదని నేను రేవంత్ రెడ్డి గారి గురించి పార్టీ పనిచేయడానికి పార్టీ గురించి వచ్చాను. కాబట్టి అప్పుడు మేము మా మిస్సెస్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిలో ఉండే, నాతో పాటు కొందరు కార్పొరేటర్లను కూడా పార్టీలో నేను అప్పుడు ఎటువంటి కండిషన్ లేకుండా అన్కండిషన్ గా నేను జాయిన్ అయ్యి, ఆ రోజు నేను పార్టీలో జాయిన్ అయ్యే టైంకి కూడా ఎన్నోసార్లు పోలీసు దాడులు కూడా మా ఇంటి మీద జరిగినాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ పదవులు అనేటువంటి సంవత్సరం తర్వాత ఇవి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ముందు నుంచి కూడా పార్టీలో ఉన్న సీనియర్ నేత కాబట్టి ఆ కోణంలో ఆయన తనకు కూడా పార్టీ పదవి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అడిగింది. ఓకే, అంటే మీకు పరిచయం ఉందా ఆయనతోటి? పరిచయం పరిచయం అంటే ఏమన్నా అది విభేదాలు వచ్చే అంత పరిచయం అంటే మామూలు లేదు. ఒక్కోసారి క్లోజ్ పరిచయం కూడా విభేదాలు తీసుకొస్తుంది, అట్లా ఇద్దరి మధ్యలో ఉన్నాయా? లేదు, మంచి సత్సంబంధం ఉంది. మొన్న కూడా ఒకటి ఆయన మీద బీజేపీ పార్టీకి సంబంధించిన దాడి జరిగితే ఫస్ట్ నేనే తనను పోలీస్ స్టేషన్ పోయి పరామర్శించిన వ్యక్తిని. మళ్ళా నేనే ఆ రోజు కూడా మా గౌరవ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో కూడా తనకు ఫోన్ లో కూడా ధైర్యం తెప్పించిన నేనే ఫస్ట్ వెళ్ళి పరామర్శించిన వ్యక్తిని. అంటే ఓవరాల్ గా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ ఆడియోలో ఉన్న సారాంశం ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకే పదవులు వస్తున్నాయి అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే, షబ్బీర్ అలీ కామెంట్స్ మీరేమంటారు? షబ్బీర్ అలీ కూడా ఏమన్నారంటే అవును మరి ఏం చేద్దాం, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అమ్ముడు పోయే పార్టీ అయిపోయింది మనది అన్నారు క్లియర్ గా. కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోతుందా డబ్బులకి? ఎప్పుడు ఉండదు అటువంటిది. కాంగ్రెస్ పార్టీలా ఖచ్చితంగా పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళకే పెద్దపీట ఉంటది ఎప్పుడైనా సరే. అది షబ్బీర్ అలీ గారు అన్నారు అని అంటే మేము కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే అంత పెద్ద నాయకులు అటువంటి మాట అనేది కాదు. కాబట్టి అది మాత్రం మేము ఏకీభవించాము. ఏదున్నా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళకే అందలం ఉంటది, కష్టపడ్డోళ్ళకే పదవులు వస్తాయి. సరే, ఓకే. మీరు మహేందర్ రెడ్డితో మాట్లాడారా? ఇప్పుడు ఈ ఆడియో మీరు ఎప్పుడు విన్నారు? నేను ఇంతకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ విన్నాక మహేందర్ రెడ్డి గారు కూడా కాల్ చేశాను. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత మళ్ళా ఆన్ అయిన తర్వాత మళ్ళా కాల్ బ్యాక్ చేస్తే తను బాధపడుతున్నారు. ఏడుస్తున్నాడు పాపం. ఆయన బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటే నేను అట్లేం ఉండదన్నా అని చెప్పేసి అదేముండదు, తర్వాత మనం మళ్ళా కలిసి మాట్లాడదామన్నా. తర్వాత మళ్ళా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది ఆయన. ఓకే 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 రైట్ ఓకే, థ్యాంక్ యూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎస్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో మనం మాట్లాడాము. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఫోన్లో మాట్లాడారో మహేందర్ రెడ్డి నాకు బాగానే తెలుసు, నాకన్నా చాలా సీనియర్ మోస్ట్ కార్యకర్త, సీనియర్ మోస్ట్ లీడర్ మహేందర్ రెడ్డి. మా ఇద్దరి మధ్య ఎటువంటి లేవు, బట్ మరి ఎందుకు మాట్లాడారు అనేది ఒకసారి ఆయన కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం కోసం ప్రయత్నం చేశాను, మళ్ళీ మేము కలుసుకొని మాట్లాడతామని చెప్తున్నారు. అయితే షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ని పట్ల ఆయన కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో అటువంటి సంస్కృతి లేదు, ఒక సీనియర్ లీడర్గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఆ రకంగా ఎందుకు రెస్పాండ్ అయ్యారో అది నాకు అర్థం కావట్లేదని మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో ఉన్నారు. రాజేష్ మనతో మాట్లాడారు ఇప్పుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. సో మా మధ్య ఎటువంటి ఓకే, మా కొద్దిసేపట్లో మా ప్రతినిధి రాజేష్ మనకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. సో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాటలు మనం విన్నాము. సో ఆడియో నేను కూడా కాసేపటి కిందే విన్నాను. వెంటనే మహేందర్ రెడ్డికి కాల్ చేశాను. కాల్ చేస్తే ఆయన సరిగా ఎక్కువ మాట్లాడలేదు, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న, కొంత ఏడుస్తూ మాట్లాడుతున్నానని కూడా చెప్తున్నారు. సో నా పట్ల ఆ రకంగా ఎందుకు కామెంట్స్ చేశారో అర్థం కావట్లేదు అంటున్నారు. అయితే టోటల్గా ఇప్పుడు ఆడియోలో షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలు కూడా ఆయన ఖండిస్తున్నారు. సో మరి ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఆ రకంగా ఎందుకు కామెంట్ చేశారు? పదవులను డబ్బులకు అమ్ముకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని షబ్బీర్ అలీ ఎందుకు మాట్లాడారు? ఆ విషయంలో మాత్రం నేను ఖండిస్తున్నానంటూ చాలా క్లియర్ కట్గా బిగ్ టీవీ వేదికగా మాట్లాడుతున్నారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.
సో మహేందర్ రెడ్డి వర్షన్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. షబ్బీర్ అలీతో ఒక కార్యకర్త మాట్లాడినటువంటి ఆడియో వైరల్గా మారింది. బట్ మహేందర్ రెడ్డి కోసం కూడా ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. బట్ ఆయన లైన్లోకి వస్తారో రాదో చూడాలి. సో గడ్డం చంద్రశేఖర్ వల్ల ఇబ్బంది పడుతున్నారంటూ మహేందర్ రెడ్డి, ఆ కార్యకర్త మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ అక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గం అని చెప్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందినటువంటి పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి షబ్బీర్ అలీతో ఒక ఆడియో కాల్ మాట్లాడారు. ఆ ఆడియో కాల్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకు సంచలనంగా మారింది అంటే ఒక కార్యకర్త ఆవేదన అంతవరకు ఓకే, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు సంచలనంగా మారింది అంటే దానికి కార్యకర్త మాట్లాడుతున్నప్పుడు షబ్బీర్ అలీ కూడా రియాక్ట్ అయ్యారు. అవును, డబ్బులున్నోళ్ళకే పార్టీలో పదవులు వస్తున్నాయి, అమ్ముడు పోయే పార్టీ తయారైంది అంటూ షబ్బీర్ అలీ చేసినటువంటి కామెంట్స్ పట్ల ఇప్పుడు చర్చ సాగుతోంది.